కుట్టి అయితే జడ్జి తాత దగ్గరికి వెళ్ళి జడ్జి తాతతో ఇలా అంటూ ఉంటుంది. జడ్జి తాత, ఏంటి జడ్జి తాత, జీవనాన్ని అడిగావా? జీవన ఏమంది, ఒప్పుకుందా? చెప్పు జడ్జి తాత, జీవన పెళ్ళికి ఒప్పుకుంది కదా, నాకు తెలుసు నువ్వు ఒప్పిస్తావని. జడ్జి తాత, చెప్పు తాత అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు. కుట్టి, నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. జీవన వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పిన సమాధానమే నాకు కూడా చెప్పింది. తను ఈ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు. అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి జడ్జి తాత అలా అంటావు? నువ్వు ఒప్పిస్తావని నేను ఎంతో ఆశపడి ఉన్నాను, కానీ నీకు కూడా జీవన అలా చెప్పిందా అని చెప్పి అంటుంది. అవును, తను ఒప్పుకోకపోతే నేనేమి చేయలేను కదా. తనకి మాత్రం ఆదిత్యని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు కుట్టి. నేనైతే మాత్రం మరి ఒప్పించలేను. మళ్ళీ సునంద గారితోనే మాట్లాడదాం, ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా అని అడుగుదాము అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని జీవన అయితే, లేదు జడ్జి తాత, ఎలాగైనా సరే జీవనాన్ని ఒప్పించాలి. సరేలే, నువ్వు మాట్లాడావు కదా, నేను కూడా ఒకసారి మాట్లాడి చూస్తాను జడ్జి తాత. ఎలాగైనా సరే జీవనాన్ని పెళ్లికి ఒప్పిస్తాను. పెళ్లికి ఒప్పించి జ్యోతమ్మను కాపాడుతాను. అయినా జ్యోతమ్మ జైలుకు వెళ్ళడానికి నేను అస్సలు ఊరుకోను. ఎందుకంటే జ్యోతమ్మ చాలా మంచిది. అలాంటి మంచి వ్యక్తి జైలుకు వెళ్ళడం ఏంటి? అస్సలు నేను ఊరుకునే ప్రసక్తే లేదు. జీవనాన్ని ఎలాగైనా సరే ఒప్పించి తీరుతాను జడ్జి తాత. నా వంతు సహకారం నేను చేస్తాను అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.